ప్రభు శిష్యులు అని ఈ శీర్షికలో అపోస్తలుల కార్యాల గ్రంథం 12వ అధ్యాయంలో ఒక మాట నేటి దిన అధ్యయనం కోసం చూద్దాం. 9వ వచనం, అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనం కలిగినని తలంచెను. ప్రార్థన చేసుకుందాం. జాలి కలిగిన మా ప్రియ తండ్రి, మీరు నీ భక్తుడి జీవితాల్లో జరిగిన కార్యాలను మా నిమిత్తం వ్రాయించారు. అవి నేటి దినాన్న మాకు బోధ కలగడానికి కొరకు మీరు రాసినవని మేము ఎరుగుదాం. ధైర్యాన్ని, నిబ్బరాన్ని కోల్పోకుండా ఉండడం కోసం ఇలాంటి భక్తుల జీవితాలు మా కరుల ముందుకు మీరు నిరంతరం తీసుకుని వస్తూ మిమ్మల్ని మీరు సజీవులుగా కనపరుచుకుంటున్నందుకే కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ఏమిచ్చినా మీ రుణాన్ని మేము తీర్చుకోలేం. దుష్టుడు ఎంత చెలరేగుతున్నా నీ పిల్లల పక్షంగా మీరున్నారని, మీరు చేస్తున్న కార్యాలు నిజంగా గొప్పవని కృతజ్ఞత చెల్లిస్తూ మీ చేతులకే వింటున్న మా ప్రియులను అప్పగించుకుంటున్నాం. అమ్మాయి శారా కోసం ప్రార్థిస్తున్నాను. కనికరం చూపించు నాయన, కనికరం చూపించు. ఎంతైనా నమ్మదగిన వారు మీరు. తన జీవితంలో మీరు కార్యం చేయండి. తన భర్తను జ్ఞాపకం చేసుకోండి. అదే రీతిగా అమ్మాయి గ్లాడీ కోసం ప్రార్థన చేస్తున్నాను. తన పిల్లలు రక్షించబడడానికి సహాయపడండి. నీతివంతుడు అయిన మా గొప్ప తండ్రి, చెల్లి సరోజ కోసం ప్రార్థన చేస్తున్నాను. మీ కృప తన కుటుంబానికి తోడుగా ఉంచండి. క్లినిక్ ప్రారంభించవలసి ఉంది. ఒకప్పటి హాస్పిటల్ నుంచి ఇప్పుడు మరో చోటుకి షిఫ్ట్ అవుతుండగా మునుపటి కంటే అత్యధికంగా మేలు చేస్తానన్న వాగ్దానం నెరవేర్చమని విజ్ఞాపన చేస్తున్నాను. ఎంతైనా నమ్మదగిన వారు మీరు. నీ దాసుని ప్రత్యేకంగా బలపరచమని తమ్ముడు రమణను, డెన్నీని జ్ఞాపకం చేసుకుని వారికి మీ సన్నిధి తోడుగుండనిమ్మని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఇక్కడ దూత వెలుపలికి తెచ్చి వెళ్ళాడైనా నడుం కట్టుకోమన్నాడు, చెప్పులు తొడుక్కోమన్నాడు, పై వస్త్రాన్ని వేసుకోమన్నాడు, నా వెంబడి రమ్మన్నాడు. ఇదంతా సీమోను పేతురునకు కేవలం దర్శనంలాగానే అనిపించిందట. తాను కలగంటున్నట్టుగా భావించుంటాడు. కల అయినా ఒక్కోసారి దర్శనం అని, దర్శనాన్ని కళ అని చెప్పడం కూడా జరుగుతుంటుంది. అందుకని ఈ పదాలు వాడాను. దేవుడు తన పిల్లల ఎడల చూపించే పట్టింపు ఒక్కొక్కని ఎడల ఆయన సంకల్పం వేరుగా ఉంటుంది. అది మన జ్ఞానానికి మించింది, అందనిదిని. ఒక వ్యక్తి ప్రభు దూత చేత తట్టి లేపబడి త్వరగా లెమ్మని చెప్పి, కాలం కొంచెమే ఉంది, త్వరగా బయటకు వెళ్ళిపోవాలి అనే పదం కాబోలు. అంటే పరలోకం సీమోను పేతుర్ని తొందర పెట్టడం. త్వరగా అని అతనిని లేపగా, తట్టి లేపడమో మరి చేయిచ్చి లేపడమో తెలీదు. మొత్తానికి
ఆయన మాట్లాడుతూ ఉండగా ఈయన గారు లేచారనమాట. లేచి చేతి నుంచి సంఖ్యలు ఊడిపోయినాయి. ప్రక్కనున్న వారు నిద్రపోతూనే ఉన్నారు. సీమోను పేతురు దూత వెంబడి నడిచి వస్తున్నాడు. అది ఊహిస్తున్నప్పుడే అదో మాదిరిగా ఉంది. చెరసాలలో నుండి తలుపులన్నీ తెరుచుకుంటున్నప్పుడు ముందు ప్రభు యొక్క దూత, వెనక సీమోను. ఆ రాత్రి వేళ ఇద్దరు నడిచి వెడుతున్నారు. ఒకరు ప్రభుదూత, రెండవది పేతురు. ఇలాంటిది ఎప్పుడైనా ఒక వ్యక్తి జీవితంలో జరిగినట్టు మనం చూసామా? ప్రభు నీకు ముందుగా నా దూతను పంపుతాడు అని అబ్రహాము తన పెదదాసుడితో చెప్పాడు. కానీ అది అదృశ్యంగా జరిగిన సంభవం. కానీ ఇది దృశ్యరూపకంగా స్పష్టంగా కనపడుతున్న సంభవం. పేతురు కొత్త నిబంధనలో, పాత నిబంధనలో ఏలియాను ముట్టి లేపినట్టు, తట్టి లేపినట్టును మనం గత అధ్యయనంలో చూసాం. లేపి వెంట తీసుకుని వస్తున్నప్పుడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి, 9వ వచనంలో, దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచాను. నిదానించి ఆలోచిస్తున్నప్పుడు కొన్ని పరిస్థితులు అనుకోని విధంగా పరిష్కారానికి వస్తే మనం కళ నిజమా అనే సందిగ్ధావస్థలో ఉంటాం. కళ ఉంటుంది, నిజం కాదు అని అనుకునే అవకాశం కూడా ఉంది. అలాంటి కార్యాలు దేవుడు తన భక్తుల జీవితాల్లో జరిగించాడు. చాలామంది జీవితాల్లో కూడా జరిగించాడు. సాధు సుందర్ సింగ్ లైఫ్ చదివితే ఆయన్ని సువార్త చెప్పకూడదని తీసుకొని పోయి ఒక లోతైన బావిలో వేసి పైన మూత పెట్టేసి తాళాలు బిగించేస్తారు. ఆయన లోపలికి వెళ్ళి పడితే కిందంతా ఎముకలు. ఎంతమందిని వేశారు, అందులో ఎంతమంది చచ్చిపోయారు, దుర్గంధం. 1 రోజు 2 రోజులు అయిపోయింది, బ్రతకడం కష్టం. 3వ రోజు రాత్రి వేళ ఎవరో పైన తలుపు తీసి మూతపెట్టిన తీసేసి తాడు కిందకి జాపి దీన్ని పట్టుకో అంటే అప్పటికే అతని చేతులు పరిస్థితి అతి కష్టం మీద అతను బయటికి లాగితే మళ్ళీ తలుపు వేయబడింది. మళ్ళీ అంటే ఆ బావి మీద మూత వేయబడింది, తాళం పెట్టబడింది. అంటినదంతా దేహానికే ఉంది. వెలుపలికి వచ్చిన తర్వాత నన్ను ఎవరు తీసింది, ఎవరు వచ్చింది, ఎవరు తాళం వేసింది, ఎవరో చేసినట్టున్నారని చూస్తే ఎవరూ లేరు అక్కడ అంటాడు సాధు సుందర్ సింగ్ గారు. కార్యాలు, దేవుని కార్యాలు కాలం వెంట కొనసాగుతూనే ఉంటాయి. మీరు ఒక్క క్షణం ఆలోచిస్తే నిజంగా మనం రక్షించబడడం అనేది ఒక్కసారి వెనక్కి వెళ్ళండి, గతాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎలా వాక్యం విన్నాం, ఎలా మనలో దైవాత్మ కార్యం చేశాడు, మనం ఏమిటి పశ్చాత్తాపడడం ఏమిటి, మనం ఏమిటి మన పాపాలు ఒప్పుకోవటం ఏమిటి, జరిగే పనేనా?
ప్రభువుని మన జీవితంలోకి రమ్మని పిలవడం ఏమిటి? నిజంగా జరిగిందా? కళ? అనూహ్యం కదా. 126 కీర్తనలో మొదటి వచనం ఇలా రాసి ఉంటుంది. మనందరికీ సుపరిచితమైన వాక్యం అది. 126 కీర్తన మొదటి వచనం. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కల కనిన వారి వలె ఉంటిమి. నిజమేనా? నిజమేనా? ఆ రోజు తెల్లవారింది. రాజైన కోరీషు ఒక శాసనం పంపాడు. ఏమనో తెలుసా? ఆకాశమందున్న దేవుడు, సమస్త భూమికి దేవుడైన వాడు, సమస్త విశ్వానికి దేవుడైన వాడు రాత్రి నాతో మాట్లాడి నా పిల్లల్ని పంపివేయమన్నాడు. ఆ సత్యదేవునికి దేవాలయం నిర్మించమని నాకు చెప్పాడు. ఖజానా నుంచి ద్రవ్యం తీసుకుని వెళ్ళడానికి సిద్ధపడిన వారందరూ వెళ్ళిపోండి అంటాడు. నిజంగా ఇది కళా నిజమా? ఆల్ ఆఫ్ ఎ షడన్, ఒక్క రోజులో అనూహ్యమైన మార్పు. తెల్లవారితే పేతుర్ని వెలుపలికి తెచ్చి చంపాలని ఆలోచిస్తున్న హేరోదు అకస్మాత్తుగా దేవుడు చేసిన కార్యాలు. సంవత్సరాల తరబడి ఎదురు చూసి కృంగిపోయిన అనేకుల జీవితాల్లో కూడా ఏదో ఒక రోజున నిరీక్షణను సఫలపరిచే దేవుడు. వెలుపలికి వస్తామనే ఆలోచనే సీమోను పేతురుకు ఉండి ఉండదు, వెలుపలికి తెచ్చాడు. ఇది కళ అని అనిపించదా? ఖచ్చితంగా అనిపిస్తుంది. ఆదికాండం 45వ అధ్యాయంలో తన సహోదరులతో నేనే యోసేపును అన్నప్పుడు వాళ్ళు ఏమైపోయి ఉంటారు? నిజమా కళ? యోసేపా? మనం అమ్మేసినవాడు. మనం పై వస్త్రం తీసుకుని దానికి రక్తం పులిమి మా నాన్న నమ్మించాం కదా, అతనా ఇప్పుడు ప్రధానమంత్రి స్థానంలోనా? అరే, ఐగుప్తు సమస్తాన్ని పరిపాలిస్తున్న స్థానంలోనా? ఫరో ఇంటికి అధికారి స్థానంలోనా? కళా నిజమా? కళా నిజమా? కొన్నిసార్లు కళా నిజమాని గిల్లుకుని మరి చూసామన్నయ్యా, నిజమే అని చెప్పిన సందర్భాలు కొంతమంది జీవితాల్లో నేను విన్నాను. దేవుడు ఆలస్యం చేయొచ్చు, కానీ ఖచ్చితంగా ఒక రోజున నీ జీవితంలో, నా జీవితంలో తప్పక కార్యం చేస్తాడని లేఖనం స్పష్టంగా చెబుతుంది. ఇంతెందుకు, మీరు నాతో పాటు ఆదికాండం దగ్గరికి రండి, 45వ అధ్యాయం దగ్గరికి రండి. మీకు నేను మరో విషయాన్ని చూపిస్తాను. 45వ అధ్యాయం 26వ వచనం చదువుతున్నాను. యోసేపు ఇంకా బ్రతికుండి ఐగుప్తు దేశమంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియజేసిరి. అయితే అతడు వారి మాట నమ్మలేదు గనుక అతడు నిశ్చేష్టుడాయను. ఇన్ని సంవత్సరాల కాలం ఆ రక్తం అంటిన అంగీని చూస్తూ ఉన్నవాడు ఆ వ్యక్తి ఇంకా బ్రతికే ఉన్నాడు అనే మాట విన్నప్పుడు, నిజమా కళ ఇది మాట? విన్నది వాస్తవమా? నిజమేనా? జరిగిద్దా? జరగదు, జరగడానికి అవకాశం లేదు అనుకున్నవి జరిగించడానికి సమర్థుడైన మనకది మన జ్ఞానానికి మించింది అంతే. మరో మాట కూడా నేను మీకు చూపిస్తాను. ఇదే అనుభవం దగ్గరగా
పౌలు గారి జీవితంలో కూడా కనిపిస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో ఇలా అన్నాడు, 2వ వచనంలో, క్రీస్తునందున్న ఒక మనిషిని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమున కొనుపోబడిను. అతడు శరీరంతో కొనుపోబడినో నేను ఎరగను, శరీరము లేక కొనిపోయబడినో నేను ఎరగను, అది దేవునికే తెలియను అన్నాడు. అంటే 3వ ఆకాశానికి పరదేశుకు వెళ్ళిన తరువాత అక్కడ సంగతులు చూశాడు. కానీ ఎలా వెళ్ళాను? దేహంతో వెళ్ళానా, దేహం లేకుండా వెళ్ళానా? అర్థం కాల. వాస్తవం ఇది. దేవుడు తాను సజీవుండని, తన కార్యాలు ఖచ్చితాలని, ఖచ్చితంగా చేయడానికి నేను సమర్థుణ్ణని భక్తుల జీవితాల ద్వారా మన అంతరంగాలలో నిరీక్షణను నిలిపి ఉంచడానికి ఇష్టపడతాడు ఆయన. మనం ఒక లేఖనాన్ని చదివితే ఎందుకు పేతురు గారికి అది కలో, అది దర్శనం అని ఎందుకు అనుకున్నాడు అంటే, చెరసాలలో నుంచి బయటికి రావడం పేతురుకు కొత్త కాదు. ఇది 2వసారి. మొదటిసారి అపోస్తుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయంలో అపోస్తులందరినీ చెరసాలలో వేస్తున్నప్పుడు వారితో పాటు వస్తాడు. సహవాసంలో ఉన్నప్పుడు ఇవి జరిగితే అది వాస్తవం అనే అర్థమవుతుంది. ఒంటరిగా ఉన్నప్పుడు జరిగినప్పుడు ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి ఖచ్చితంగా. కానీ దేవుడెవరు, ఎంత నమ్మదగిన వాడైనా, నేను మీకు మరో మాట చూపిస్తాను. కీర్తన గ్రంథం దగ్గరికి రండి నాతో పాటు. 34వ కీర్తన చదువుదాం. కీర్తన 7వ వచనం. ఆరు 7 చదువుకుందాం. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అన్నమాట. ఇది దావీదు గారు శత్రువు దగ్గరికి వెళ్ళి పెను ప్రమాదంలో ఉన్నప్పుడు కాపాడబడిన సందర్భం అది. దేవుని దూత కావలిగా ఉండి రక్షిస్తాడు అనే మాట వాస్తవం. అది నిన్నటి దినం ఓ యవనస్తుడు ఇలా అన్నాడు, నేను అమ్మ సమాధి దగ్గర పిడుగు పడింది, అక్కడ ప్రక్కనే ఉన్నాడు, ఫ్యామిలీ అంతా అక్కడే ఉంది, రెడ్డి బాబుకి ఏం అవ్వలేదు అని అంటే అతను అన్నాడు, అంకుల్ 2 సార్లు నా జీవితంలో జరిగింది, నాకు కొంచెం దూరంలోనే పిడుగు చెట్టు మీద పడింది, చెట్టు 2గా విడిపోయింది, అక్కడున్నటువంటి 2 ఆవు దూడ 2 చనిపోయినాయి, కానీ నేను బ్రతికాను అన్నాడు. చాలా దగ్గరగా. ఆశ్చర్యం అంతే. దేవుడు నేటికి కార్యం చేయడానికి సమర్థుడు. యాకోబులాగా అప్పగించిన ఆయన చిత్తం, పేతురులాగా వెలుపలికి తెచ్చిన మనం
ఆశ్చర్యపడేటంతగా ఆయన కార్యం చేయగలడు. ఇది నిజమేనా అని మనం ఒక్కసారిగా నిర్ఘాంతపోయేటంత. ఇప్పుడు పేతురు గారు మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని వద్దకు వచ్చినప్పుడు దానంతట అదే తెరుచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతను విడిచిపోయాను. మొదటి కావలి దాటారు, రెండవ కావలి దాటారు. పట్టణానికి పోయేటువంటి ఇనుప గవిని దగ్గరికి రాగానే దానంతట అదే తెరుచుకుంది. ఒకసారి కారులు వెళ్తుంటాం, గేటు పడుతూ ఉంటుంది, రెడ్ సిగ్నల్ అయిపోయింది, అయిపోవాలనుకుంటాం. కానీ ఈలోగా ఏదో ట్రాక్టర్ గబాలను వచ్చేస్తే ఆపుతాడు. మేము కూడా దాటి బయటకు వచ్చాక నేను అంటాను శ్యామ్తో, అరే నాన్న, మనకు అలవాటు, ఇవాళ ఆనంద్ గారు వచ్చారు కదా, ఆయన కోసమే గేటు పడలేదని. వాస్తవమే. మన జీవితాలలో కూడా కాలం ఎరిగి త్వరగా లెమ్మన్నవాడు కాలం వెంట కార్యం చేయడానికి శక్తిమంతుడు. ఆయన విడిచిపెట్టాడు, ఎవరిని విడిచిపెట్టాడు. ఆయన మన కోసం తన ప్రాణమే పెట్టాడు. మనం ఏమడిగినా ఇస్తానన్నాడు. ఆయన చిత్తంలో నిలిచి ఉండి ఆయన కొరకు జీవించే కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, కృప కలిగిన మా దేవ, నీ వాక్యం కొరకే కృతజ్ఞత చెల్లిస్తున్నాను. కొద్దిమంది మా ప్రియుల అంతరంగాలు ధైర్యపరచబడడానికి, విశ్వాసం స్థిరపరచబడడానికి, నిరీక్షణ నిలిచి ఉండడానికి సాయపడమని నీ దాసుడు వట్టివాడు మహిమని మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే ఆదివారం ఉదయం 9:30 గంటలకు లైవ్లో కలుసుకుందాం.